ఒక వాట్సాప్ అకౌంట్ ని 4 డివైస్ లో ఎలా యూజ్ చేయాలో నేనైతే ఇప్పుడైతే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మీ సెకండరీ మొబైల్లో వాట్సాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ మీకు లాంగ్వేజ్ అయితే ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకుని ఇంగ్లీష్ అయితే ఇక్కడ మీకు అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ మొబైల్తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. బట్ మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వకండి. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా టాప్ లో, మీకు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు లింక్ టు ఎగ్జైటింగ్ అకౌంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక QR కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ QR కోడ్ ఓపెన్ చేశాక మీరు మీ ప్రైమరీ మొబైల్ అయితే తీసుకోండి. మీరు ఏ వాట్సాప్ ఈ మొబైల్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ వాట్సాప్ ఉన్న మొబైల్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు రైట్ సైడ్ 3 డాట్లో మీకు టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇక్కడ లింకెడ్ డివైజెస్ అని ఉన్నాయి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు లింకెడ్ డివైజ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీకు కొంతమంది పాస్వర్డ్ అడుగుతుంది, కొంతమందికి అడగదు. మీకు ఇలా వస్తుంది. మీకు QR స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఈ QR కోడ్ని అయితే మీరు స్కాన్ చేయండి. ఇప్పుడైతే ఇందులో ఉన్న వాట్సాప్ దీంట్లోకి అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా అయితే సింక్ అవుతుంది ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి అయితే. ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ అయితే వచ్చేసింది. ఇక్కడ నాకు ఇందులో ఏం చాట్ ఏమేమి ఉన్నాయో మీకు సేమ్ అయితే ఇందులో కూడా అలాగే ఉంటాయి. మీకు వాట్సాప్ కాల్స్ వచ్చాయనుకోండి, ఈ 2 మొబైల్స్కి అయితే సేమ్ మీకు వాట్సాప్ కాల్స్ అయితే వస్తాయి. మీరు ఇందులో ఆన్సర్ చేసి ఇందులో కట్ అయిపోతుంది, ఇందులో ఆన్సర్ చేసి ఇందులో కట్ అయిపోతుంది. ఈ 2 మొబైల్స్లో మీరు వాట్సాప్ కాల్ని మీరు కట్ చేశారనుకోండి, 2 మొబైల్లో అయితే కట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇప్పుడు వాట్సాప్ కాల్ వస్తే దీనికి ఎలా ఉంటుంది ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. వాట్సాప్ కాల్ వస్తే మీకు ఇలా అయితే వస్తుంది. ఒకవేళ నేను ఈ మొబైల్ ఆన్సర్ చేసి ఈ మొబైల్లో కట్ అయిపోతుంది, ఈ మొబైల్ ఆన్సర్ చేసి ఈ మొబైల్లో కట్ అయిపోతుంది. ఈ 2 మొబైల్స్లో మీరు దేంట్లోనైనా మీరు కట్ చేశారనుకోండి, 2 మొబైల్స్లో అయితే కట్ అయిపోతుంది. అలాగే మీకు ఒకవేళ చాట్ వచ్చింది అనుకోండి, మీకు ఎవరైనా చాట్ చేస్తున్నారనుకోండి, మీకు ఈ 2 మొబైల్స్కి అయితే చాట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే 2 మొబైల్స్కి అయితే చాట్ అయితే వచ్చింది. సేమ్ ప్రొఫైల్ చూడండి, ఇక్కడ మీకు ఫొటోస్ కూడా ఈ 2 మొబైల్ చాట్ అయితే వచ్చింది. మీకు ఎవరైనా మీకు మెసేజ్ సెండ్ చేశారనుకోండి, మీకైతే ఈ 2 మొబైల్స్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా 2 డివైజెస్ ఎక్స్ట్రా మీరు మొత్తం టోటల్గా 4 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ 4 డివైజెస్ మీరు కనెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు ఆ 4 డివైజెస్ కూడా మీకు చాట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నాకు చూడొచ్చు, ఇక్కడ హౌ ఆర్ యూ అని వచ్చింది. ఇప్పుడు నేను ఈ మొబైల్ నుంచి రిప్లై పెట్టాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఫైన్ అని పెడతాను. ఇక్కడ ఫైన్ అని పెడితే ఇక్కడ చూడొచ్చు మీకు ఈ మెసేజ్ ఇక్కడ కూడా కనపడుతుంది. మీకు యాస్టీస్గా ఈ మొబైల్లో వాట్సాప్ ఎలా వాడుతున్నారో ఈ మొబైల్లో కూడా సేమ్ అలాగే వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మీకు ఇంకా ఎక్స్టర్నల్గా మీకు ఇంకో 2-3 డివైజెస్ ఉన్నాయి అనుకోండి, టోటల్గా మీకు 4 డివైజెస్ ఉన్న 4 డివైజెస్లో ఇప్పుడు దీంతో ప్రాసెస్ ఎలా ఉందో మీకు ఫస్ట్ మీరు లింక్ చేయడానికి ఎలా యూజ్ చేస్తారు, మీరు వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని ఎలా యూజ్ చేస్తారు, కనెక్ట్ చేస్తారు. దీనికి సేమ్ అదే ప్రాసెస్ మీరు కూడా వేరే మొబైల్లో కూడా మీరు ఇలాగే ఇంకా మొత్తం 4 డివైజెస్ కనెక్ట్ చేసుకొని మీరైతే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు 4 డివైజెస్లో మీకు ఒకటే అకౌంట్ ఉంటుంది. ఈ అకౌంట్ అయితే ఉంటుంది. మీకు ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఉంటే మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేయాలన్నా మీకు ఇలా కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకైతే ఈ ఫీచర్ ఐఫోన్లో కూడా వర్క్ అవుతుంది. చాలా మంది ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే యూజ్ చేస్తుంటారు. బట్ ఐఫోన్లో ఒక వాట్సాప్ ఉంటుంది, ఆండ్రాయిడ్లో ఒక వాట్సాప్ ఉంటుంది. మీకైతే ఈ ఫీచర్తో మీకు ఐఫోన్లో అండ్ ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు ఒకటే వాట్సాప్ అయితే యూజ్ చేయొచ్చు. మీకైతే చాలా బాగుంటుంది. ఐఫోన్లో కూడా ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. మీరు టోటల్గా ఈ డివైస్, ఇప్పుడు నేను ఈ డివైస్ నుంచి ఈ డివైస్ కనెక్ట్ చేశాను కదా, ఈ డివైస్ కాకుండా మీరు ఇంకా ఇలాంటి 4 డివైజెస్ టోటల్గా ఇవి వేరే 4 ఎక్స్ట్రా మీకు సెకండరీ మొబైల్స్ 4 సెకండరీ మొబైల్స్, అలాగే ఇది ఒక ప్రైమరీ మొబైల్, టోటల్గా 5 డివైజెస్లో మీరైతే ఒక్క వాట్సాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే మీకు ఎవ్రీ 14 డేస్కి మీ సెకండరీ మొబైల్లో ఉన్న ఈ వాట్సాప్ అయితే మీకు లాగౌట్ అయిపోతుంది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళైతే సెక్యూరిటీ అని చెప్తున్నారు. మీ మొబైల్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, తీసుకొని వాళ్ళు మీకు తెలియకుండా మీకు సేమ్ ప్రాసెస్ చేసి మీ వాట్సాప్ వాళ్ళ ఫోన్లో లాగిన్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ రోజులు యూజ్ చేయలేరు వారు, ఒక 14 డేస్లోనే మీకు అయితే వాళ్ళకైతే లాగౌట్ అయితే అయిపోతుంది. ఇది సెక్యూరిటీ రీజన్ అని చెప్పొచ్చు. మంచి ఫీచర్ ఇది కూడా. ఎందుకంటే మన వాట్సాప్ని ఎవరైనా లాగిన్ చేసుకున్నా వాళ్ళకి ఎవ్రీ 14 డేస్కి అయితే లాగౌట్ అయితే అయిపోతుంది. మీరు లాగౌట్ అయిపోతే మీ మొబైలే కాబట్టి మీరైతే ఇప్పుడు ఎలా ప్రాసెస్ ఉందో సేమ్ అలా ప్రాసెస్ చేసుకుంటే మీకైతే ఇందులో ఉన్న చాట్ ఇందులో అయితే వస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు వాట్సాప్ యూజర్స్కి, అలాగే ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ ఫీచర్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.